ప్రైజ్ ది లార్డ్. లేవియ ఖండం 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట. నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. అహరోను మౌనముగా నుండగా మోషే అహరోను పినతండ్రి అయిన ఉజ్జీయేలు కుమారులైన మిషాయేలును ఎల్సాఫానును పిలిపించి, మీరు సమీపించి పరిశుద్ధ స్థలమునెదుట నుండి పాలెము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసుకొని పోవడని వారితో చెప్పెను. మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెము వెలుపలికి వారిని మోసుకొని పోయిరి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలెయాజరు ఈతామరను వారితో, మీరు చావకుండునట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కాని యెహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇజ్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవవచ్చును. యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనను వారు మోషే చెప్పిన మాట చెప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అప్పుడు మోషే అహరోనుతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలెయాజరు ఈతామరులతోనూ ఇట్లనెను, మీరు యెహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠము దగ్గర తినుడి. అది అతి పరిశుద్ధము. యెహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు. కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలను. నేను అట్టి ఆజ్ఞను పొందితిని. మరియు అల్లాడించు బోరను, ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలను. ఏలైనగా అవి ఇజ్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు. హోమద్రవ్య రూపమైన క్రొవ్వునుగాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించునట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకుని రావలను. నిత్యమైన కట్టడ చెప్పున అవి నీకును నీ కుమారులకును చెందును. అట్లు యెహోవా ఆజ్ఞాపించెను. అప్పుడు మోషే పాప పరిహారార్థ బలియగు మేకను కనుగొలవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయి ఉండెను. అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలెయాజరు ఈతామరను వారి మీద ఆగ్రహపడి, మీరు పరిశుద్ధ స్థలములో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఏల తినలేదు? అది అతి పరిశుద్ధము గదా. సమాజం యొక్క దోష శిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకే ఆయన దానిని మీకిచ్చెను గదా. ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తేవలను గదా. నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెనని చెప్పెను. అందుకు అహరోను మోషేతో, ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. నేను పాప పరిహార్థమైన బలి ద్రవ్యమును నేడు తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. మోషే ఆ మాట విని ఒప్పుకొనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
లేవీకాండం 10వ అధ్యాయం. ఎక్స్ప్లనేషన్. నా సహోదరుడా, ఈ వాక్యం మరొకసారి చదువుదాం. లేవీకాండం 10:1. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. నా సహోదరుడా, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే నాదాబు, అబీహులు అహరోను కుమారులు మాత్రమే కాదు, వారు అభిషేకించబడిన యాజకులు. దేవుడు వారిని ఎందుకు కాల్చివేశాడు? వారు దేవుని సేవ చేస్తుంటే దేవుడు ఎందుకు ఇలా చేశాడు? దేవుడు అంత కఠినుడా? వారు చేసిన తప్పు ఏంటి అంటే, దేవుడు వారికి ఆజ్ఞాపింపని వేరొక అగ్ని దేవుని సన్నిధికి తీసుకుని రావడమే వారు చేసిన తప్పు. యాజకుడు దేవుని ఆజ్ఞ పాటించకపోతే ఇలాంటి కఠినమైన శిక్షల్ని ఎదుర్కొనవలసి వస్తుంది. అందుకే దేవుని సేవ చేసేవారు చాలా శ్రద్ధగా దేవుని ఆజ్ఞానుసారమై దేవుని పని చేయాలి. ఆ కాలంలో యాజకులు, అదే ఈ కాలంలో అయితే దేవుని సేవకులు లేదా పాస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దేవుడు చెప్పినట్లు వాక్యానుసారమైన బోధ చేయకుండా, వాక్యానుసారమైన సేవ కూడా చేయకుండా వారి సొంత తెలివి ఉపయోగించి తమకు నచ్చినట్లు చేస్తున్నారు. వీరికి కఠినమైన తీర్పు తప్పదు. గనుక నా సహోదరుడా, నువ్వు దేవుని సేవ చేస్తుంటే గనుక, నువ్వు ఒకవేళ సేవకుడివి అయితే గనుక దేవుడు ఏం ఆజ్ఞాపించాడో అది మాత్రమే చెయ్యి. ఆయన ఆజ్ఞానుసారము నడుచుకుని వారిని ఆయన బహుగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను. ఈ అధ్యాయం ద్వారా దేవుడు మీతో ఇంకేమైనా మాట్లాడినట్లయితే కమెంట్ల రూపంలో తెలియపరచగలరు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ దేవ, పరలోకమందున యేసయ్యా, సర్వసృష్టికి అధిపతమైన నా తండ్రి, మీకే స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్న నా ప్రభువా, మీకే స్తోత్రం. అవును తండ్రి, యేసయ్యా, నీ సేవ చేయనప్పుడు ఎంతో జాగ్రత్తగా నీ ఆజ్ఞానుసారముగా చేయవలనని నీవు వాక్యం ద్వారా బోధించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు, దేవా, నీవు ఆజ్ఞాపించని విధముగా సేవ చేసినందుకు వారికి కఠినముగా శిక్షించి ఉన్నావు. దేవా, దేవుని సేవ చేసేవారు చాలా శ్రద్ధగా సేవ చేయవలనని నువ్వు బోధించిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఈ ప్రాంతం ఎవరైతే వినుచున్నారో వారందరినీ దర్శించండి. వారి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి. గొప్ప మార్పును వారికి దయచేసి యేసయ్యా, నీ రాకడికి మా అందరినీ సిద్ధపరచమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.